అనిల్ పెయింట్స్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి స్లాబ్ మీద డ్యామ్ ప్రూఫ్ లో కలర్ కలుపుకోవచ్చా లేదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. స్లాబ్ మీద డ్యామ్ ప్రూఫ్ లో కలర్ కలుపుకోవచ్చండి. కానీ ఏంటంటే స్లాబ్ లో కలర్ కలిపినప్పుడు ఎండ అనేసరికి డైరెక్ట్ గా దాని మీద పడి వైట్ అయితే రిఫ్లెక్ట్ అవడం జరుగుద్దండి. దానివల్ల కిందకి వీట్ తగ్గుదం జరుగుద్దండి. కానీ కలర్ కలిపినప్పుడు డైరెక్ట్ గా ఎండ దాని మీద పడిపోయి కొంచెం వీట్ అనేది కిందకి రావడం జరుగుద్దండి. మీది డాబా అయితే కంపల్సరిగా డ్యామ్ ప్రూఫ్ లో కలర్ కల్పించి 100% మీరు వేసుకోవచ్చండి. కానీ రేకుల షెడ్లు అయితే మటుకి నా ప్రిఫరెన్స్ ఏంటంటే రేక్ షెడ్ లో కలర్ కలపొద్దండి. ఎందుకంటే రేక్ పలచకుండడం వల్ల కలర్ కలిపితే డైరెక్ట్ హీట్ కింద దిగిపోద్దండి. అదే ప్యూర్ వైట్ అనేది వేస్తే అంటే రిఫ్లెక్ట్ అయ్యి 100 లో 50% అన్న కొద్ది కింద కూలింగ్ రావడం జరిగిద్దండి. ఒకసారి చూపించినానా? ఈ బిల్డింగ్ అంతా కూడా కస్టమర్ గ్రే కలర్ ఏ మంచి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగిందండి. ఏంటంటే తోట పక్కన ఇల్లు కదా, మొత్తం పాడైపోద్ది, కలరే కావాలని చెప్పి కస్టమర్ అడగడం జరిగింది. ఒకసారి మొత్తం చూస్తున్నారు కదండి, గోడ అంతా కూడా ఎడ్జ్లు కట్ చేసి 2 అంగుళాలు, ఒకసారి ఇట్లా మీరు చూస్తున్నారు కదండి, 2 అంగుళాలు డ్యామ్ ప్రూఫ్ అనేసరికి కంపల్సరీగా ఎడ్జ్ ఎక్కించాలండి. ఎందుకంటే మూలంట్లో అక్కడక్కడ లీకేజ్ అవడం జరిగిద్దండి. తప్పకుండా 2 అంగుళాలు డ్యామ్ ప్రూఫ్ అనేసరికి ప్రతి చోటన ఎక్కించాలండి, ఈశాన్య మూల కానీ ఇటు కానీ. అప్పుడే ఈశాన్య మూల క్రాకులు రాకుండా ఉంటది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి, కుదిరితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.